హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే ఎంక్వైరీలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఎటువంటి ప్రశ్నలు అడిగి మనుషుల్ని తలకాయ తినేస్తారో ఏంది అని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇది వరకు చూడండి. ఇప్పుడు మనకి ఎంక్వైరీకి వచ్చినప్పుడు నాకు ఈ బస్సు కావాలా, పలానా బస్సు కావాలా అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అడగరండి. ఒకవేళ డైరెక్ట్ ఎంక్వైరీ ఉందంటే డైరెక్ట్ ఎంక్వైరీ కాడికి వచ్చేసి సార్ నాకు ఈ బస్సు కావాలా, లేదా దీనికంటే లాస్ట్ ఎప్పుడు అని అడుగుతారు. లాస్ట్ మనం బస్సు ఎప్పుడు అంటే దానికంటే తర్వాత లేదా అని అడగటం, లేదా నేను వేరే రూట్కి వెళ్ళాల్సి ఉంటే వేరే రూట్ బస్సు అడగటం, లేదా బయట రూట్ టైం అడిగి కనుక్కొని వచ్చి సార్ పలానా టైంకి ఈ బస్సు ఉంది కదా అని చెప్పి అడగటం. ఇట్లా చాలా రకాలుగా ఎంక్వైరీల వాళ్ళని చాలా రకాల ఇరిటేషన్ అనేది చేస్తూ ఉంటారు. కొంతమంది ఒక 50% అనేది చేస్తుంటారు, ఇంకో 50% ఏంటంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏమని అడుగుతారంటే ఆ బస్సు రూట్ జర్నీ ఎంత, కిలోమీటర్లు ఎంత, టికెట్ ఎంత, ఏంది, ఇట్లా చాలా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇట్లా నాన్ స్టాప్ అడిగి మనిషిని విసిగిస్తూ ఉంటారు. దీని వీడియో అనేది ఫుల్ గా నేను చేసి కింద ప్రొఫైల్ కింద ఇస్తాను. దయచేసి కొంతమంది ఏంద్రానంటే జస్ట్ నార్మల్ గా అడుగుతారు టికెట్ మనకి జస్ట్ ఎంక్వైరీలో ఏంద్రానంటే పలానా రూట్ నుంచి పలానా రూట్ బస్సు ఎన్ని గంటలకి, ఆ బస్సు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ బస్సు సర్వీస్ నెంబర్ ఎంత, ఆ బస్సు ఎక్కడైనా మధ్యలో జామ్ అయిపోయిందా, ఏంది వరకే మనకి ఇక్కడ టైం టేబుల్ ఉంటుంది. అట్లాగే బస్సు టికెట్ల ఫేర్ ఎంత, అక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎన్ని గంటలకు జర్నీ రీచ్ అవుతుంది అనేది ఎంక్వైరీలో అనేది మనకి చెప్పరండి. జస్ట్ మనం డ్రైవర్ని అడిగి కనుక్కొని చెప్పగలం, అంతేగాని మనం అంతకుమించి అయితే చెప్పలేము. ఈ విషయం చాలా మందికి తెలియదు, తెలియక కొంతమంది అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని తప్పుగా అనుకోవద్దు. మిగతా ఈ వీడియో ఎట్లా అయ్యిందని ఒక ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో పెడతాను. అంతవరకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకుంటా. బాయ్ మరి.